సో ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అన్నట్టు విద్యా పాప బర్త్డే అయితే అయింది, సూపర్గా అయింది. చాలామంది అంటే ఆల్మోస్ట్ పిలిచిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా, అంటే మా అన్నయ్య వదిన తరపున కూడా నేనే చెప్తున్నా. ఇంకా విద్య బర్త్డే విషయానికి వస్తే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపించే విషయం ఏంటంటే దీంట్లో మా సొంత ఇన్నోవేషన్ ఉంది. మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇన్నోవేట్ చేసిన డెకరేషన్ అనమాట ఇది. మేము ఎక్కడా కూడా ఎవరికి బయట వాళ్ళకి చెప్పలేదు. సో మనం ట్రై చేద్దాం అన్నట్టుగా ఓన్గా ట్రై చేసినవి. ఇంకా ఆన్లైన్లో కొన్ని థింగ్స్ అన్నీ ఆర్డర్ పెట్టి వాటిని హైలైట్ చేసామన్నమాట. ఇంకా ఇక్కడ కనిపించే సపోటా జ్యూస్ అయితే ఇండియా నుంచి తెప్పించింది. అంటే ఆ పల్ప్ అంతా కూడా తెప్పించి ఇక్కడ జ్యూస్ ప్రిపేర్ చేశారనమాట. ఇంకా ఫుడ్ అయితే అల్టిమేట్ ఉంది, నాకు చాలా నచ్చింది, వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా నచ్చింది. ఇది ఇక్కడ న్యూ జెర్సీలో ఒక ఫేమస్ రెస్టారెంట్ అనమాట. ఇంకా దీంట్లోనే మేము ఫుడ్ అదంతా కూడా వాళ్ళే చూసుకున్నారు. జస్ట్ ఆర్డర్ చేస్తే జస్ట్ మనకేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది చెప్తే సరిపోతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత నాకు ఈ బర్త్డేస్ అది అనేసరికి కొత్త విషయాలు అనిపిస్తాయి. ఎందుకు అంటే ఒక్కసారి మా చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటే ఏంటంటే, చిన్నప్పుడు అసలు బర్త్డేస్ ఇంత పెద్దగా సెలబ్రేట్ చేసిన డేనే అసలు అసలు లేదు. ఎందుకంటే అప్పుడు అంతా అసలు బర్త్డేనే గుర్తుండకపోయేది ఫస్ట్. ఇప్పుడు జనరేషన్కి ఈ సెలబ్రేషన్స్ అనేవి చాలా పెద్ద పెద్ద విషయాలు అయిపోయినాయి. ఈ సెలబ్రేషన్స్ వల్ల ఇంకా ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ ఇదంతా కూడా మంచిగా అవుతున్నాయి అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇంకా అంతే కదా, జనరేషన్కి చాలా డిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి. అట్లా విద్యా పాప బర్త్డే కూడా చాలా బాగా జరిగింది. మంచిగా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా సాధ్య విషయానికి వస్తే తన ఫ్రెండ్స్ కోసం చాలా వెయిట్ చేసింది. సాధ్య ఏం చేసిందంటే, జనరల్గా ఇట్లా కాల్స్ చేసి బర్త్డేస్కి పిలుస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఇట్లా మా అనే వాళ్ళకి చెప్తూ ఉండే అనమాట, నా ఫ్రెండ్స్ని పిలువు, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది ఆమె ఒక లిస్ట్ ఇచ్చింది. నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ రావాలి, నా ఫ్యామిలీ వీళ్ళందరూ రావాలి అని కొన్ని, అంటే మనం గుర్తు చేస్తుంటాం కదా, ఎవరైనా ఇట్లా కాల్ చేసి ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు మనం ఎట్లయితే గుర్తు చేస్తామో సాధ్య కూడా అట్లా గుర్తు చేస్తూ ఉండే. అది ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించింది అన్నట్టు అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కేక్ విషయానికి వస్తే కూడా మేము టేస్ట్ బాగుండాలి, లుక్ ఎలా ఉన్నా అనే కాన్సెప్ట్ మీద వెళ్ళి ఉండే, ఎందుకంటే అందరు తినాలి అనేటట్టు. కాకపోతే లుక్ మరి ఎక్కడైనా కొంచెం నార్మల్ అవుతుందేమో, టేస్ట్ బాగుంటాయి అన్నట్టుగా మేము కేక్ టాపర్స్ తెప్పించినాము. కేక్ టాపర్స్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి వాటిని డెకరేట్ చేసామన్నమాట. లుక్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇట్లా లైట్ కలర్స్లో అట్లా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండే. అసలు ట్విస్ట్ ఏంటంటే విద్య కూడా కొంచెం కూడా చిరాకు పడకుండా ఎంత చక్కగా ఉందో బర్త్డే పార్టీ మొత్తం కూడా. సాధ్య అయితే ఏ ఫొటోస్ దిగుదామన్నా అసలు అది కనిపించట్లే. ఇంకా ఫ్రెండ్స్ అని వాళ్ళతోటే పోయి ఆడుకుంటూనే ఉంది. మాకు ఎప్పుడో ఒక్కసారి అట్లా ఛాన్స్ ఇస్తూ ఉంది ఆమెను తీసుకొచ్చి ఫొటోస్ అట్లా తీయడానికి. ఇంకా వీళ్ళంతా అన్నయ్య వాళ్ళ కొలీగ్స్, ఇంకా ఆఫీస్ మేట్స్ అట్లా వాళ్ళందరూ వచ్చారు. అట్లానే ఫ్యామిలీ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ మాకు 50 మెంబర్స్ వరకు ఉన్నారని చెప్పా కదా, ఇంకా ఫ్యామిలీ కూడా అందరు వచ్చారు. చాలా హ్యాపీ దానికి కూడా. చిన్నపిల్లలు అందరూ ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్ అంతా ఇంకా ఇక్కడే చాలామంది ఉన్నారు పిల్లలు కూడా. వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు బర్త్డేలో. మీకు ఎవరికైనా ఇట్లా చిన్నప్పుడు బర్త్డే పార్టీస్ ఏవైనా సెలబ్రేట్ చేసుకొని ఉంటే, ఆ మెమరీస్ ఏమైనా ఉంటే ఒకసారి కమెంట్స్ చేయండి. ఇంకా అక్కడికి ఒక చిన్న పప్పీని తీసుకొని వచ్చారు ఒకరు. సాధ్య అయితే ఆ పప్పీని చూసి మొత్తం ఇట్లా
ఏమంటారు ఇంత ఇష్టంగా దాన్ని టచ్ చేస్తుంది. అసలు భయం ఉండదు ఫస్ట్. తనకి పప్పీస్ అంటే చాలా ఇష్టము, దాంతోటే ఆడుతూ ఉండే అనమాట. ఇంకా మేము అందరం కూడా కాసేపు దాన్ని ఇట్లా పట్టుకొని ఆడిపిస్తూ ఉండే. ఇంకా ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు అట్లా ఫోటో సెక్షన్ అది రెగ్యులర్గా జరిగేదే కదా, అదంతా కూడా అవుతుంది. ఇంకా మా ఫ్యామిలీలోనే కెమెరామ్యాన్స్ ఉన్నారు. అంటే కెమెరామ్యాన్స్ ఇన్ ది సెన్స్ పిక్చర్స్ అట్లా తీయడం అంటే చాలా ఇష్టం అనమాట. అట్లా ప్యాషన్తో ఉన్న వాళ్ళు ఉన్నారు, అందులో మా హస్బెండ్ మెయిన్గా. ఇంకా మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు. అంటే నేను మా వదిన చేస్తుంటాం కదా బ్రైడల్ మేకోవర్స్ అవన్నీ. ఇంకా ఏమంటారు డెకరేషన్స్కి అయితే స్పెషల్గా ఇంకా మా అన్నయ్య మా మామయ్య అయితే డెకరేషన్ దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్. కుకింగ్లో మా ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరూ అమేజింగ్ కుకింగ్ చేస్తారు, ఇదైతే నో డౌట్. ఎవరింటికి వెళ్ళినా ఇక్కడ ఎవరింటికి ఫ్యామిలీస్లో ఎవరింటికి వెళ్ళినా చాలా బాగా కుక్ చేసి పెడతారు. సో అట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉండేసరికి మేము జనరల్గా అందరు కలిసినప్పుడు అనుకుంటూ ఉంటాం అనమాట, మనము ఏకంగా ఈవెంట్సే ప్లాన్ చేయొచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ప్రాసెస్లు మంచివి ఉన్నాయి, సో చెయ్యొచ్చు అన్నట్టు అనుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా మెల్లగా కేక్ కటింగ్ అయితే అయిపోయింది, టైంకి ఆన్ టైం అన్నీ జరిగినాయి. సో హ్యాపీ. ఇంకా బయట వెదర్ అయితే ఎంత ఇట్లా ఫ్రీజింగ్గా ఉంది, దాంతోపాటు కొంచెం వర్షం కూడా ఉండే, కానీ ఏం అంత ప్రాబ్లం లేదు. జస్ట్ లైట్గా ఇట్లా విద్యని బ్లెస్ చేస్తున్నట్టు వర్షం పడింది అనమాట, అది కూడా బాగుండే. ఇంకా తర్వాత ఫుడ్ లంచ్ టైం అయింది. అన్ని ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్గా సపోటా జ్యూస్, మటన్ బిర్యానీ అండ్ మ్యాంగో కేసరి ఈ 3 ఐటమ్స్ అయితే అమేజింగ్ ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరు కలిసి ఏముంటుంది మంచిగా ముచ్చట్లు అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుంటూ ఉండే అనమాట. అమెరికాలో ఏంటంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అంతే కష్టం కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, ఎక్కడైనా కూడా. అంటే ఆ విషయాన్ని అంటే చూస్తున్నంతసేపు వావ్ ఎంత బాగుంది అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాని వెనుక కష్టం కూడా అంతే ఉంటుంది. అంటే ఎవరి లైఫ్లోనైనా ఉంటుంది. అదే విషయాన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నా అంతే. ఇంకా ఇక్కడైతే మా మావయ్య మా చెల్లికి తినిపించడం, మా అందరికీ కూడా ఆ కేక్ కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో ఇంత ఎక్కువ క్వాంటిటీలో ఐస్ క్రీమ్ వేసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి స్పూన్తో ఫీడ్ చేస్తూ ఉండే అనమాట. అది మంచి మూమెంట్ మాకు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీళ్ళందరూ ఒకటే. అంటే ఇక్కడ యుఎస్లో ఎక్కువ ఫ్యామిలీస్ మనమందరం ఒకే చోట రిలేటివ్స్ ఉండరు కాబట్టి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనే డిఫరెన్షియేట్ అసలు ఏమీ ఉండదు, అందరూ ఒకటే ఫ్యామిలీలానే. ఇక్కడ కనిపించే వాళ్ళు ప్రతి ఒక్కరూ మా ఫ్యామిలీ అన్నట్టుగానే అనిపించింది. అంతే ఓపెన్గా బాగా మాట్లాడతారు, బాగుంటారు. అన్ని గ్యాదరింగ్స్ అవుతూనే ఉంటాయి. ఆల్మోస్ట్ 15 డేస్కి ఒకసారి లేదంటే 1 మంత్ ఒకసారి అట్లా. ఇంకా సాధ్యమ్మకు తిన్న తర్వాత మంచి నిద్ర వస్తూ ఉండే ఆ టైంలో. ఇంకా పిల్లలకి రిటర్న్ గిఫ్ట్ లాగా కొన్ని డ్రాయింగ్ బుక్స్ అండ్ క్రేయాన్స్ అయితే ప్లాన్ చేసి ఉన్నాయి. ఇంకా అవి కూడా పిల్లలే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నట్టు, అంటే పెద్దవాళ్ళు ఏమి అవి డిస్ట్రిబ్యూట్ చేయకుండా పిల్లలే ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా మన చోటా గ్యాంగ్ మొత్తం కలిసి డ్యాన్స్లు ఫుల్ ఎంజాయ్ చేసి ఉండే. ఇంకొక విషయం ఏంటంటే నాకు కమెంట్స్లో నా డ్రెస్ గురించి అడిగి ఉండే. నేను లాస్ట్ వీడియోలో నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నా అని చెప్పాను. సో అడిగారనమాట, నేను ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.